ఇప్పటిదాకా లెక్క వేరు, ఇక నుంచి లెక్క వేరు మిత్రమా. ఇంతకీ నేనెక్కడున్నాను? విజయవాడ వంటంలో ఉన్నానండి. ఎందుకున్నాను? మన ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో ప్రొడక్షన్ పెంచేశాను కదండి, దానికి తగ్గ సామాన్ తీసుకోవాలి కదా. గ్యాస్ స్టవ్లని, గిరిటెలని, సామాన్ అని, బాండీలు, డేక్షాలు, బేసిన్లు ఇవన్నీ తీసుకున్నానండి. కానీ ఇక్కడ ఏంటండి బాబు ఇంత కాస్ట్ ఉన్నాయి. మనం ఒక బడ్జెట్ అనుకుంటే దానికి ట్రిపుల్ రేట్ అయిపోయింది అనమాట. అన్ని సామాన్ తీసుకున్నాను. ఆ సామాన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ కాస్ట్లు భయంకరంగా ఉన్నాయండి. ఐరన్ కానీ, స్టీల్ కానీ, అల్యూమినియం కానీ బాగా ఆకాశాన్ని అంటించేస్తున్నారు. ఇక నేను వెళ్ళాను కదా, విజయవాడలో వర్షం పడకుండా ఉంటుందా? జోక్ చేశానండి. నేను వెళ్ళిన రోజైతే మాత్రం విజయవాడలో కుండపోతగా కురిసిందండి. 40 to 35 మినిట్స్ వరకు బాగా కురిసిందనమాట. ఇక అవన్నీ తీసేసుకొని మంచిగా వేడివేడిగా బజ్జీలు తినేసేసి ఇక మా ఊరు గుంటూరు స్టార్ట్ అయిపోయానండి. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.